మీకు అమ్మాయిలు టిష్యూ పేపర్ తో సమానం కదా సార్? అమ్మాయిలు టిష్యూ పేపర్ తో సమానం కదా సార్? టిష్యూ పేపర్ అంటే ఇప్పుడు నేను మర్చిపోను అంటే కాలేజ్ లో మనం కాంటాక్ట్ లో ఉంటాం, మనం ఫ్యూచర్ లో కూడా కాంటాక్ట్ ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి. అమ్మాయిలు అంటే రెస్పెక్ట్ ఉంటే ఇలా తుప్పలకు పిలిచి అలా పిలిచి అసలు మాట్లాడారు సార్. మీ కాలేజ్ లో నేను ఉండను సార్. లొకేషన్ షేర్ చేసింది ఆమె, వాట్సాప్ మెసేజ్ చేసింది, చూపిమంట ఫోన్ లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు శ్రవంతి గారు ఉన్నారు. తనకి ఏదో ప్రాబ్లం అంతా షేర్ చేసుకోవడం వచ్చింది. సో తను మాట్లాడదాం. చెప్పండి శ్రవంతి గారు, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? అంటే కాలేజ్ లో మిస్బిహేవియర్ చేసేవాడు అన్నయ్య. ఇంకా అందుకే. ఎవరు మిస్బిహేవ్ చేస్తున్నాడు మీతో? ఆ సారే చేసేవారు. ఇంట్లో పర్సనల్ గా పిలిచి మాట్లాడడం, ఇంకా ఇట్లా ఎక్కడంటే అక్కడ టచ్ చేయడం అలా చేసేవాడు. అందుకే అన్నయ్య మీతో మాట్లాడితే కొంచెం మీరు అతనికి ఏదైనా చెప్తారేమో. సరే, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. అంటే ఒక లెక్చర్ అనేది ఇట్లా టీచర్ అనేవాళ్ళు స్టూడెంట్స్తో ఇట్లా మిస్బిహేవ్ అయితే చేయరనుకుంటాను నేను. మరి నిజం అబద్ధం నాకు తెలియదు. పిలిపించిన తర్వాత తను ఏం చేస్తాను, తను ఏందనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరైతే ఆయన కాల్ చేయండి ఒకసారి. ఆయన కాల్ చేసి ఇక్కడ పిలిపించండి. వచ్చిన తర్వాత మీరు ఒక్కరే మాట్లాడండి. ఆయనతో మాట్లాడి కూర్చొని మాట్లాడుతానండి. నేను దూరంగా ఉంటా. మీరు మాట్లాడిన తర్వాత కొద్ది సమయం తర్వాత నేను వస్తాను. ఓకేనా? అసలు ఏంది మ్యాటర్ నేను తెలుసుకుంటాను దాన్ని బట్టి. ఓకే అండి. స్పీకర్ అండి. హలో శ్రవంతి, చెప్పు. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి సార్, కొంచెం చాలా అర్జెంటు. అవునా? అయ్యో, నా దగ్గర ప్రజెంట్ బైక్ కూడా లేదు కదా. సరే, ఓకే, నేను క్యాబ్ బుక్ చేసుకొని ఇమీడియట్ గా వచ్చేస్తున్నా. ఓకేనా? ఓకే సార్, కొంచెం తొందరగా. ఓకే, లొకేషన్ వాట్సాప్ లో షేర్ చేసి నేను వచ్చేస్తాను. ఓకే సార్, షేర్ చేస్తాను. ఓకే, ఫైన్, వస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు అతను వస్తున్నాడు. వచ్చిన తర్వాత అతను టీచరా లేదా పెద్ద బోక తెలుసుకుందాం. ఇప్పుడు అతని మాటల్లో తన బిహేవియర్ని బట్టి నేను పక్కన సైడ్ దూరంగా ఉంటాను. మనం ఏం భయపడకు. ఇక్కడే ఉండి కూర్చో నువ్వు. నేను కెమెరా దూరంగా పెట్టేస్తాను. ఓకేనా? చెట్లో పెడితే కనబడదు అతనికి. వచ్చిన తర్వాత మాట్లాడి అసలు ఏందని నేను మాట్లాడుతుంటే నేను మధ్యలో వస్తా. ఓకేనా? నువ్వేం భయపడబాక, నేను ఉన్నా. ఓకేనా? నేను చూసుకున్నా, ఏ ప్రాబ్లం నేను చూసుకుంటా. ఓకేనా? ఓకే అన్నయ్య. ఒక 15 మినిట్స్ అట్లా అయింది సార్. 15 మినిట్స్? చాలాసేపు వెయిట్ చేయించినట్టున్నా. చాలా లాంగ్ బ్యాక్ నుంచి అడుగుతుంటే టైం ఇవ్వాలి ఇచ్చినావు. సార్, అక్కడ వెహికల్స్ వస్తున్నాయి, కొంచెం ఇక్కడ. ఓకే. బాగానే క్లాస్ వీకడం స్టార్ట్ చేసినావు. కాలేజ్లోనేమో నేను క్లాస్ వీకాలే, బయటనేమో నువ్వు వీక్తున్నావు. మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాదు, మొత్తం క్లైమాక్స్ స్పీడ్ వరకు వచ్చేసినాం కదా. ఎందుకు సార్ ఇలా తప్పుగా మాట్లాడుతుర్రు? ఒక అమ్మాయితో మాట్లాడే మాటలు ఇవేనా అసలు? అయ్యో, తప్పేముంది ఇందులో? తప్పేముంది? ఈ వరకు వచ్చాక ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటా ఉంటారు. నీకు కూడా నీకు అడ్వాన్స్గా నేను నీకు అంటే మీకు అమ్మాయిలు టిష్యూ పేపర్ తో సమానం కదా సార్? టిష్యూ పేపర్ అంటే ఇప్పుడు నేను మర్చిపోను అంటే కాలేజ్ లో మనం కాంటాక్ట్ లో ఉంటాం, మనం ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి. అమ్మాయిలు అంటే రెస్పెక్ట్ ఉంటే ఇలా తుప్పలకు పిలిచి అలా పిలిచి అసలు మాట్లాడారు సార్. ఇంత ఘోరంగా అయితే అస్సలు మాట్లాడారు. ఇలా నేను ఘోరంగా అంటే మన బల్గారిటీ అలా ఏమి యూజ్ చేస్తలే, రెస్పెక్ట్ శ్రవంతి గారు అని అలా. నీకైనా కొద్దిగా పెద్ద కాబట్టి నేను పేరు పెట్టి పిలుస్తున్నాను. ఏముంది, క్యాజువల్ గా మనం ఇప్పుడు జనరల్ కలుసుకున్నాము. చలో ఏదైనా. కానీ ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం అంటే అది తప్పే కదా సార్? మిస్బిహేవ్ అంటే ఇప్పుడు ఇష్టం లేకుంటే కదా. అంటే నేను రిక్వెస్ట్ చేసిన, నీకు ఓకే అనిపించింది, వచ్చినావు, మనం ప్రొసీడ్ అయిదాం అంటున్నా అంతే. హార్డ్ వర్క్ చేసి ఇలా తుప్పలకు పిలిచి మాట్లాడాలి కదా. వైఫ్ పిల్లల్ని పెట్టుకొని కాలేజ్ లో ఇట్లా వేరే వాళ్ళతో ఇలా చేయడం తప్పే కదా. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసి ఇప్పుడు పలానా ఇప్పుడు మొత్తము రిక్వెస్ట్ చేసి పిలిస్తే నేను ఎంతో మంది స్టూడెంట్స్ చూసినా ఎట్లా స్పాయిల్ అవుతుండేనో అలా స్పాయిల్ కాకుండా జాగ్రత్త. వన్నీకే నీ ఫేస్ లా మా మదర్ ఫేస్ కనిపిస్తుంది. సో అలా అదంతా
కాదు ఏంది అమ్మాయితో ఏం చెప్పు. ఎవరు ఇప్పుడు మా స్టూడెంట్ అమ్మాయితో మాట్లాడడానికి వచ్చిన స్టూడెంట్ ఇక్కడ ఏం చేస్తున్నావు? స్టూడెంట్ కలిసింది, ఏమో డౌట్స్ ఉన్నాయంటే కలిసింది. ఇక్కడ కలిసేది ఏం డిస్కషన్? ఏం డిస్కషన్ అంటే స్టూడెంట్ కు సార్ కి మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. థర్డ్ పార్టీ మీరు ఎవరు తెలుసా మీకు? పార్టీ గీటీలు వద్దు కానీ ఇక్కడ ఎవరు? దిస్ ఇస్ అన్ప్రొఫెషనల్. బ్రదర్ ఆగు ఇక్కడ ఆగు. ఇప్పుడు ఒక అమ్మాయి వీళ్ళు థర్డ్ పార్టీ. మనం రేపు డైలీ ముఖాలు చూసుకుంటాము. మీ కాలేజ్ లో నేను ఉండను సార్, మీ కాలేజ్ లో నేను ఉండను సార్. నేను ఇది చెప్తున్నా ప్రొఫెషనల్ గా, అంతే గానీ ఇక్కడ నువ్వు ట్రైనింగ్ నేర్పించేది అక్కడ అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నాదే ట్యూషన్స్ వస్తా అని చెప్పి చాలా మంది కాంపిటీషన్ ఉంది. ఈ అమ్మాయి చాలా అమ్మాయికురాలుగా కనిపించింది, బ్యాక్గ్రౌండ్ లేదు, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు అని చెప్పేసి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఒక గైడ్ లేగా ఇలా తుప్పలకు పిలిచి హెల్ప్ చేస్తారా సార్ మీరు? నీకు కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది, కొద్దిగా సిగ్గు ఇప్పుడు మనం ఒక నోరు మూసుకొని ఆగు. పర్సనల్ గా రూమ్ లోకి తీసుకెళ్ళి నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. ఆయన వచ్చి డైరెక్ట్ చేతులు ఎట్లా ఇస్తున్నాడు అంటే ప్రీ ప్లాన్ చేసి ఆల్రెడీ పిలుచుకొచ్చినావు ఆల్రెడీ. నువ్వు చెయ్యకు అసలు ఆహా కాలేజ్ లోకి ఆ రూమ్ లోకి తీసుకెళ్లి ఏదేదో మాట్లాడండి ఇట్లా చేతులు లొకేషన్ షేర్ చేసింది ఆమె, వాట్సాప్ మెసేజ్ చేసింది, చూపిమంట ఫోన్ లో అప్పుడు పలానా ఇది ఒక తొప్పలేక స్టూడెంట్ పిలిచేది, చెప్పు శ్రవంతి చెప్తాకు మెంటల్ నీకేమన్నా. నువ్వు సార్వి కాలేజ్ లో అందరికి తెలుసు కాబట్టి నీకు ఇప్పుడు పర్సనల్ గా పిలిచినాం. అదే కాలేజ్కి వచ్చి గొడవ పెట్టుకుంటే నీ ఉద్యోగమే పోయేది అసలు. అంత తప్పు ఏం చేస్తామని చెప్పేసి నీకు పిలిచిన నువ్వు మధ్యలో రాకు, నేను శ్రవంతితో డిస్కస్ చేస్తున్నా. అదిగా శ్రవంతి నేనేమన్నా టచ్ చేశాను నీతో జస్ట్ క్యాజువల్ గా కలుద్దాం, మనం ఏం నడుస్తుంది ఏంది అని క్యాజువల్ అడిగితే నువ్వేంది ఎడుకో తీసుకెళ్ళిపోతున్నావు. ఇగో జనరల్ గా అడిగిన బాస్ అమాయకురాలుగా అనిపించింది, కమ్యూనికేషన్ స్కిల్స్ మంచలేదు, అదే ప్రాజెక్ట్ వర్క్ లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ చెట్లలో ప్రాజెక్ట్ కాదు బ్రో. ఇప్పుడు ప్రోగ్రామింగ్ మీద అప్పుడు ప్రాజెక్ట్ ఉంది, 3-2 లో మినీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ మినీ ప్రాజెక్ట్ గురించి ఆ డాటా గురించి అడిగితే ఏమన్నా నేను పర్సనల్ కలవమ్మా, నీ కమ్యూనికేషన్ కూడా సక్కలేదు, కరెక్ట్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ చాలా మంది పిల్లలు అమాయకులు అసలు రారు తెలుసు చక్కగా. ఎంతమంది నన్నే కాదు ఇంకెంతమందిని చేసినావో. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళని కూడా అట్లా పిలిస్తే నువ్వు గమ్మంటావా? పోతావు నువ్వు, తొందరగానే కాలేజ్ లో నుంచి వెళ్ళిపోతావు. అది కాదు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదే ఈడు వరకు వచ్చిందట, భయ్యా ఈడు వరకు వచ్చింది ఆ మ్యాటర్. వేస్ట్ ముఖం ఉండకూడదు. నేను పిలిపిస్తే వచ్చింది, నేను పిలవమని చెప్పాను. నేను రిక్వెస్ట్ చేశాను, పిలవమని చెప్పా. ఒకటి అడుగు, రిక్వెస్ట్ చేశాను, ఆర్డర్ చేశాను. ఎందుకు రిక్వెస్ట్ చేసినావు? నా దగ్గర నుంచి ఆర్డర్ కూడా చేయొచ్చు. తక్కువ వస్తే శ్రవంతి మార్చేస్తావు. ఏంది తగ్గిపోతే ఎక్కువ నాట్ ఫేర్ బ్రో, దిస్ ఇస్ నాట్ ఫేర్. సారీ అన్నో సారీ చెప్తా. స్టూడెంట్ మేము ఫీజెస్ చూసుకోవాలి, రేపటి దినాము. నువ్వు చూడడం ఏంటి? ఇలాంటి వాళ్ళు అసలు ఉండనే ఉండొద్దు కాలేజ్ లో అసలు, తెలుసా? నేను కాలేజ్కి వస్తున్నా, అమ్మాయిని తీసుకొని కాలేజ్కి వస్తున్నా. నేను ఇప్పుడు విత్ వీడియో ఉన్నాడు, కెమెరా పెట్టున్నాడు. నేను ఇక్కడ చూడు, ఇక్కడ సెల్ ఫోన్ రికార్డ్ ఉంది, రికార్డ్ అవుతుంది. ప్లీజ్ అక్కడ క్యామ్ ఉంది. నువ్వు నాటకాలు కెరియర్ నా ఫ్యామిలీ ఇదంతా డిపెండ్ యాక్టింగ్ చేస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గుర్తొస్తుందా ఫ్యామిలీ అని? మళ్ళీ నేను రిపీట్ చేయను ఇలాంటివి. నేను సారీ అంటే సారీ, నాకు ఫ్యామిలీ ఉంది, ఇంకోసారి రిపీట్ చేయను బ్రో, ఇంకోసారి రిపీట్ చేయను. అమ్మాయి మెసేజ్ అమ్మాయి ఫ్యామిలీ లేదా? ప్లీజ్ అరే అమ్మాయి ఫ్యామిలీ లేదా? సారీ బ్రో, ఏదో తొందరపాట్లు అయిపోయింది, నేను రిపీట్ చేయను. నేను మళ్ళీ ఇలాంటిది ఎప్పుడు నేను ఇది ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకుంటా లైఫ్ లాంగ్. నేను ప్రతి అమ్మాయికి నేను రెస్పెక్ట్ ఇస్తా. ఇలాంటి రాంగ్ సైడ్ లో బోన్ బ్రో, ఐఎమ్ సారీ. నన్ను వదిలేసేయండి, డిలీట్ చేసేసేయండి ప్లీజ్. డిలీట్ చేసేదిలే బొంగు లేదు. ఒక నిమిషం ఆగు, నువ్వు నాటకాలు చేయొద్దు. ఇప్పుడు మీ కాలేజీకి పోదాం, మీ కాలేజ్ తీసుకుపోదాం. వద్దు బ్రో, మీరు ఇంత సీరియస్ చేస్తా అంటే మీ పేర్లు రాసి చేసుకుంటా బ్రో. మళ్ళీ
అరే అరే నాకు ఫాల్తూ దాని మీద ఫ్యామిలీ డిపెండ్ అరే అయి ఉంది. అరే ఫాల్తూగా నువ్వు కాదు, నేనే చంపుతా నిన్ను ఎక్స్ట్రా చేసావంటే, నేనే చంపుతా నిన్ను ఎక్స్ట్రా చేసావంటే. నాదే కాదు తిన్నావంటే కథలు చేయకు నా దగ్గర, సారీ డిలీట్ కథలు చేయకు నా దగ్గర అంతే. సారీ నీలాంటి వాళ్ళు బ్రతికి ఏ, బెదిరిస్తున్నావా ఏంద్రా నన్ను? బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నావా? సారీ సార్ ఎక్స్క్యూజ్ చేయి, నీకన్నా నేను ఏజ్ లో కూడా పెద్ద. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంతకంటే ఏం చేయమంటావు చెప్పు. నేను సారీ వదిలేయండి అన్న. ఐఎమ్ సారీ. బట్టలు ఇప్పిస్తా, బట్టలు ఇప్పిస్తా, వదిలే అన్న, వదిలే అన్న. బట్టలు ఇప్పిస్తా, బట్టలు ఇప్పించి ఇలాంటి మున్నా కొడుకుని లాగా బట్టలు ఇప్పించి చెప్పమ్మా ఏం చేద్దాం చెప్పు. వాడిని ఇట్లా ఈజీగా వదిలేను అనుకో మనం, ఇది ఎప్పటికైనా ప్రాబ్లం, నీకు ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అన్న. కంప్లైంట్ పెడదామా లేదంటే కాలేజీలో చెప్దామా? కాలేజ్లో ఇంకా నాలాంటి వాళ్ళు చాలా మంది బలవుతూనే ఉంటారేమో అన్న, నా డౌట్. ఇప్పుడు నువ్వు కాలేజీ చెప్దామనంటే కాలేజీ చెప్దాం, లేదంటే వీడియో యూట్యూబ్లో పెట్టేద్దామంటే పెట్టేద్దాం, లేదంటే వద్దన్న పెట్టొద్దంటే పెట్టను, నీ ఇష్టం, నువ్వు ఎట్లా అంటే చెప్పు. యూట్యూబ్లో పెట్టన్నా, కాలేజ్లో వద్దులే, మళ్ళీ అతను జాబ్ పోతుంది కదా, వేస్ట్. ఇదైతే యూట్యూబ్లో పెట్టేసేయండి, ఇంకా చాలా మంది చూస్తారు కదా, వాళ్ళకి చూసన్నా నలుగురు మారతారంటావు, నలుగురు మారుతారు అనేసి నా ఒపీనియన్ అంతే. ఇప్పుడు కాలేజీలో వద్దంటావు, కాలేజ్ కానీ కంప్లైంట్ కానీ ఏం వద్దంటావు. ఆ కాలేజ్లో వద్దన్నయ్య. కానీ వాడు ఎందుకు నాకు నటిస్తున్నాడు అనిపిస్తుంది, నటిస్తున్నాడు అనిపించింది నాకు. ఏమో అన్నయ్య, వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, ఏమో అన్నయ్య, వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది, నేను చేసిన కరెక్టా రాంగ్ అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.